ఏప్రిల్ 28వ తేదీన జీవముగల దేవుని మాటలు. లూకాసు సువార్త 2వ అధ్యాయము 40వ వచనం నుంచి 44వ వచనం వరకు. బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలం పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోను నెలవైన వారిలోను ఆయనను వెదుకుచుండిరి. ఆమేన్. స్తోత్రం తండ్రి, పరిశుద్ధాత్మదేవ, స్తుతులు స్తోత్రములు తండ్రి. మాకిట్టి ధన్యత ఇచ్చినందుకై మీ కృతజ్ఞతాస్తుతులు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ దినం తండ్రి మీ బిడ్డలందరినీ కూడా ప్రభా కాచి కాపాడండి దేవా. తండ్రి మీద మీ కృపలో మీ రెక్కల చాటున భద్రపరచండి దేవా. అందరికి కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించండి తండ్రి. రాబోయే శోధన కాలంలో ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు తెలుపుకుంటున్నాను ప్రభా. కాలం సమీపించుచుండగా మీ బిడ్డలందరినీ కూడా ప్రభా పరిశుద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి అడిగి వేడుకుంటున్నాం ప్రభా. ఆమెన్, ఆమెన్, ఆమెన్.